హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తాను. సో బిఫోర్ దాట్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా ఛానల్ అప్డేట్స్ చూడండి, మీకు డెఫినెట్లీ హెల్ప్ అయితే అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. సో ఇంటర్మీడియట్ వెబ్సైట్ tsbi.cgt.gov.in, లేదు అంటే ఇంటర్ హాల్ టికెట్స్ అని గూగుల్లో టైప్ చేయండి. టైప్ చేసినాక మీకు ఇక్కడ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అని కింద కనిపించిన తర్వాత ప్రివ్యూ హాల్ టికెట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ప్రివ్యూ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్స్ పైన క్లిక్ చేసి మీ లాస్ట్ ఇయర్, ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనుకోండి, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. గెట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మేము ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి తీసుకుంటామంటే మీరు ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి అట్లనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ డైరెక్ట్ మీకే ఆప్షన్ ఉంది, మీ పేరెంట్స్ కూడా మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ తోటి చెక్ చేయొచ్చు. లేదు మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ గుర్తుకుంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. లేదంటే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. మీరు హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీలోనైతే వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తారు ఇన్ కేస్ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతే. బట్ మన దగ్గర అయితే కంపల్సరీగా మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ వాళ్ళే ఎంటర్ చేయాలి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే. సో ఇంకా ఆలస్యం చేసుకోకండి, మీకు ఎక్కడ ఏంటి అనేది ప్రివ్యూ చెక్ చేసుకోండి. అండ్ మీ పేరెంట్స్కి ఇక్కడ నుండి వాట్సాప్లో హాల్ టికెట్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.